తెలంగాణలో ఏం జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న రాజకీయం ఏమిటి? మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం దేనికి సంకేతం? ఈ అన్నింటికీ మించి నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇలా సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని అంటున్నారు. నిజమే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహజమే అయితే కావచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇవేవీ కూడా సహజ పరిణామాలు అనిపించడం లేదని అంటున్నారు. పార్టీలో అంతా బాగుంది అన్నట్టుగానే కథ నడిచింది. ఢిల్లీ, హైదరాబాద్ సంబంధాలు అన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, అసలు ఈ మార్పు కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏరికోరి మీనాక్షి నటరాజన్ను తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అది కొంతవరకు నిజమే అయినా మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, మరీ ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. అందుకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ సహాయ కేంద్ర మంత్రులు కలిసి రావడం, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయట మాట్లాడడం కూడా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఒక కారణమంటారు. నిజానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల ఆంతర్యం ఏమిటో, ఆయన ఎందుకంత తరచుగా ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో గానీ రాహుల్, రేవంత్ మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్థులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేస్తుందని అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ అభీష్టానికి భిన్నంగా ఆదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటారు.